అబద్ధం చెప్పావు, కలిపి చెరిపెట్టి మాటలు చెప్పావు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి కుటుంబాలు పాడు చేస్తూ ఉన్నావు, నాశనం చేస్తాను. చెప్పింది నిజమేనా? అసలు నువ్వు చూసావా? సరే, చెప్పినట్లుగా ఎవడో చెప్తే నువ్వు ఎలా చెప్పగలిగావు? నీకు తెలియాలి కదా అని ఏమంటే మనసు ఇన్నిగా మాట్లాడుతూ ఉంటే దాన్ని ఏం చేస్తా తెలిసిన, నోరుమై, నీకు తెలియదు, ఓకే నీకు తెలియదు, నోరు మూసుకున్నాడు, నీకు తెలియదు, నోరు మూసుకున్నాడు అని దాన్ని నొక్కేస్తా అనిచేస్తూ ఉంటారు. నేను చెప్పింది అబద్ధం కాదులే, నువ్వు చెప్పింది అబద్ధమే, నువ్వు చేసింది అక్రమమే, నువ్వు చేసింది అన్యాయమే. అది నువ్వు అన్యాయం చేశావు అని చెప్తే లేదులే నొక్కేశావు. అబద్ధం చెప్పావు అని అంటే లేదులే నొక్కేశావు. అర్థమవుతుందా? అరే నువ్వు లంచం తీసుకున్నావు అని అంటే దాన్ని కూడా నొక్కేశావు. ఇక మరలా చెప్తుందా? రెండోసారి లంచం తీసుకుంటే చెప్తుందా? చెప్పదు, పొరపాటు కూడా. ఎందుకంటే అలవాటు పడిపోయావు కదా, ఆ జీవితానికి అలవాటు పడి, ఆ బతుకు అలవాటు పడిపోయావు. ఇంకేం చెప్తుంది మనసాక్షి నువ్వు చంపి ఏమండి బ్రతుకు ఈ రోజున బ్రతుకుతా ఉన్నారు. చాలామంది జీవితాలు అలా తయారైపోతూ ఉన్నాయి. అయితే ఆయన అంటాడు, నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండేటట్లు నేనేం చేస్తున్నాను? అభ్యాసం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నువ్వు ఎంతగా అయితే అభ్యాసం చేసుకుంటూ ఉంటావో ఏమండి, చిన్న తప్పు కూడా, చిన్న పొరపాటు కూడా ఏమండి నీకు పొరపాటులాగానే కనిపిస్తుంది, తప్పులాగానే కనిపిస్తుంది. అర్థమవుతుందా? అది ఎలాంటిదైనా సరే, ఒకవేళ అందరికీ మంచిదిలాగా ఉండొచ్చు, అందరికీ తప్పు కానిదిగా ఉండవచ్చు, నీకు ఇది తప్పు కాదా అని అనిపిస్తుంది, నీకు తప్పు కాదా అని అనిపిస్తుంది. అదేం తప్పు అని అనిపిస్తుంది అందరికీ, అయితే నీకు అనిపిస్తుంది ఇది తప్పు అని. ఎప్పుడు తెలిసినా నీ మనస్సాక్షి నీవు అభ్యాసం చేసుకుంటూ వస్తూ ఉంటే అట్టి కృప అనుగ్రహించును గాక. హల్లెలూయా. మనస్సాక్షిని ఎప్పుడు చంపుకోమాకండి. మనస్సాక్షిని చంపుకొని బ్రతికే బ్రతుకు అది బ్రతుకు అనరు. దేవుని బిడ్డల జీవితం అలా ఉండదు, ఉండకూడదు కూడా. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితం ఎలా మారిపోవాలంటే ప్రియమైన వాళ్ళరా, నేరారోపణ మోపని స్థితిలోనికి వచ్చును గాక. హల్లెలూయా. అందుకే నేను అంటాడు, నేను అభ్యాసం చేసుకుంటా ఉన్నాను, రోజు ఏమండి అభ్యాసం చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. చేసి ఒక రోజున ఏమన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అందరూ చదవండి, బిగ్గరగా చదవండి. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి ఏం చేస్తుందంట? ఒకప్పుడు మనస్సాక్షి లేక ప్రియమైన వాళ్ళు అభ్యాసం చేశాడు. అభ్యాసం చేసి ఇప్పుడు అంటాడు, మాతో కూడా మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తా ఉంది. హల్లెలూయా. మేము లౌకిక జ్ఞానమును అనుసరించలేదు, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి నడుచుకొనుచున్నామని మా మనస్సాక్షి మాతో కూడా సాక్ష్యం ఇస్తా ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. అట్టి స్థితిలోనికి వచ్చుదుము గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, ఆ స్థితిలోనికి రావాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ఎవరో ఏదో నిన్ను గురించి అన్నారు, ఎవరో ఏదో నీ గురించి చెప్పారు, లేకపోతే ఎవరో ఏదో ఏమంటే నీ మీద సాడీలు చెప్పారు, లేకపోతే నేపాలు మోపారు, లేకపోతే నిందించారు, అవమానపరిచారంటే అవన్నీ పక్కన పెట్టాయి, అవసరమేలే. అవన్నీ పట్టించుకోకూడదు. అవన్నీ పట్టించుకున్నావు అనుకో, ముందుకు కూడా అడుగేయలేవు, లోకంలో ముందుకు కూడా అడుగేయలేవు. అర్థమవుతుందా? నోరుండే దేనికి? మాట్లాడేదానికే. అది ఏమైనా మాట్లాడే నరం లేదు, ఎముక లేదు, ఊరికి అదిరిపడతా ఉంటుంది. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా ఏమండి కల్పిస్తుంది. ఇంకా కావాలంటే ఏదైనా చెప్తుంది. అది
అది నోరు కదా, నాలుగు కదా, అది ఏమైనా మాట్లాడదు, దాని ఇష్టం. అర్థమవుతుందా? ఎవరో నిందలు వేశారు, ఎవరో అవమానించారు, ఎవరో ఏదో అన్నారు, ఎవరో నన్ను ఇంత మాట అన్నారంట అని ఏమి నువ్వు అధైర్యపడవలసిన అవసరమే లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ మనస్సాక్షి నీకు చెప్పాలి. నీ మనస్సాక్షి నీకు చెప్పిందా నువ్వు తప్పు చేశావు అని? చెప్పిందా నువ్వు తప్పు చేశావు? నీ మనస్సాక్షి నీకు చెప్పలేదు తప్పు చేయలేదు అని? నువ్వు తప్పు చేయలే. వాళ్ళు ఎవరు ఏమనుకుంటే నీకెందుకు? దారిని పోయి దానై ఉంటాడు, ఎందుకు పనికిరాని వాళ్ళు ఉంటారు, ఎన్నెన్నో మాటలు మాట్లాడుకుంటారు, నీకెందుకు అవన్నీ? అర్థమవుతుందా? ఇంక అదే పని వాళ్ళకి, ఇంకేం పని ఉంది? ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఎక్కడ చెప్పడం, ఏమండి తగాదాలు పెట్టడం, లేకపోతే ఆ తర్వాత సోద్యం చూస్తూ ఉంటారు అనమాట. తన్నుకుంటా కొట్టుకుంటా ఉంటే వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ పని అదే. భార్యాభర్తల మధ్య తగాదాలు పెడతారు, అన్నదమ్ముల మధ్య తగాదాలు పెడతారు, చిచ్చులు పెడతానే ఉంటారు. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఏమంటే చిచ్చులు పెడతానే ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి ముడేస్తానే ఉంటారు. ఇంక చేసే పని అదే అనమాట, ఎక్కడైనా అదే. వాటి గురించి ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. బైబిల్ ఉంది కదా, నీతిమంతులు ఎలా ఉంటారంట? చెప్పండి గట్టిగా. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉండు. నీకెందుకు? ఎవరో ఏదో అన్నారు, నువ్వు అనుకోవాల్సిన అవసరం ఏంటి? నీకు తెలీదా? చేసింది నీకు తెలీదా? అన్నది నీకు తెలీదా? నువ్వు అన్నావో లేదు నీకు తెలీదా? చేసినావో లేదు నీకు తెలీదా? నువ్వు చేసావా? ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా వాళ్ళు అన్నది నిజమేనయ్యా, నేను చేసిన తప్పేనయ్యా, నేను మాట్లాడిన తప్పేనయ్యా, నేను అబద్ధమే చెప్పానయ్యా, మాటలే మాట్లాడినాయి, అన్యాయమే చేశానయ్యా, తప్పు అయిపోయింది. నేను ఇంకొకసారి అలాంటి బ్రతుకు, అలాంటి మాట నా నోట రాకుండా ప్రభువా నాకు సహాయం చేయయ్యా, నాకు మంచి మనస్సాక్షి కలిగి బ్రతికే బ్రతుకు నాకు దయచేయ్యా అని ప్రభు దగ్గర కోరుకో. నా ప్రభు నీకు సహాయకుడిగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మాట్లాడలేదా, నువ్వు అనలేదా, నువ్వు చెయ్యలేదా, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఎవడో పనికి మాలినోడు, ఎవడో దారిని పోయే దరిద్రుడు, ఎవడో అర్థమవుతుందా? నిన్నంటే నీకెందుకు అయ్యాని? ఎందుకు పట్టించుకుంటున్నావు? అసలు చెవెందుకు ఇస్తున్నట్టు నువ్వు? అలాంటి మాటకు చెవెందుకు ఇస్తున్నట్టు? అర్థమవుతుందా? నువ్వు చెవిచ్చావనుకో ఏదైనా చెప్తారు, ఏదైనా చెప్తారు. అయితే నువ్వు చెవి ఇవ్వలేదనుకో ప్రియమైన వాళ్ళరా, నీతో మాట్లాడమే కష్టమైపోతుంది. హల్లెలూయా. మీరు ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఎంతవరకు మాట్లాడిస్తా, నేను ఎంతవరకు మాట్లాడతా? ఒకవేళ ఎక్స్ట్రాలు మాట్లాడబోయా నీకు అవసరమా అంట? ఒకరిది నీకు అవసరమా? ఒకరి సంగతి నీకెందుకు? నువ్వు చెప్పు. నీకు బాగోలేదా చెప్పు, నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా చెప్పు, నీ పిల్లలు మాట వినడం లేదా చెప్పు, నీ పరిస్థితి ఏంటో చెప్పు, ఎంతైనా చెప్పు, వింటా. ఒకరితో నీకెందుకు? అర్థమవుతుందా? అంతవరకు ఉండండి. మందిరానికి వస్తున్నారా? అర్థమవుతుందా? వందనాలు పెట్టగలిగితే పెట్టండి, ఎందుకంటే సహోదరులం కాబట్టి. రాసుకొని పూసుకొని ఆ తర్వాత ఏమండి నీ గురించి ఆమె చెప్పుకోవడం, ఆమె గురించి నువ్వు చెప్పుకోవడం ఎన్ని అవసరమా మీకు? వచ్చావా, ప్రార్థనలో పాలు పొందావా, ప్రభుని ఆరాధించేసావా, దేవుని మాటలు విన్నావా, జీవితం సరి చేసుకున్నావా, ఏమండి ప్రభుకి జీవితం అప్పగించుకున్నావా, ఆ తర్వాత ప్రార్థన చేసుకున్నావా, వెళ్ళిపోయావా? చెత్త చెదారం ఇవన్నీ నీకు అవసరమా? ఊళ్ళో ఉన్న చెత్త అంతా నీ మీద వేసుకుని తిరుగుతుంటావా? నువ్వేమన్నా మున్సిపాలిటీ తొట్టివా, లేదా మున్సిపాలిటీ వ్యానువా? అర్థమవుతుంది ప్రియమైన? నీకు ఒక మనస్సాక్షి ఉండాలా. నీ మనస్సాక్షిని బట్టి నువ్వు బ్రతకడం నేర్చుకో. నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. నీ స్థితినే మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సాక్షి ప్రియమైన వాళ్ళరా దినదినం ఎలా మారిపోవాలో తెలిసినా నిర్దోషమైనదిగా మారును గాక. హల్లెలూయా. విశ్వాసం ఇతనిలో ఉంది, వీరిలో ఉంది అని అంటే మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తూ ఉంటారు.
మంచి మనస్సాక్షి ఉంటుంది. హల్లెలూయా. పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర అయినా, తల్లిదండ్రులకి పిల్లల దగ్గర అయినా మంచి మనస్సాక్షి ఉంటుంది. ఈరోజు చూడండి, కొంతమంది ప్రియమైన వాళ్ళరా, దేవుడు మంచి భర్తని ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు. తన భార్యని కాదని, తన పిల్లల్ని కాదని, ఏమండి వేరొక సంబంధంలో, అక్రమ సంబంధాల్లో తలములకడే జీవిస్తూ ఉంటే నువ్వు చేసేది తప్పు అని మనసాక్షి చెప్పిందే చెప్పలేదా? నీ మనసాక్షి నీకు చెప్పిందే చెప్పలేదా? వేరొకరి భార్య, వేరొకరి భర్త బైబిల్లో ఉంది కదా. అబీమెలెకుతో దేవుడు చెప్తాడు కదా, ఆమె వేరొకని, చెప్పండి గట్టిగా, వేరొకని భార్య అని చెప్పాడు కదా. మరి మనసాక్షి నీకు చెప్పడం లేదా? ఆమె వేరొకని భార్య, ఆయన వేరొకని భర్త అని నీకు చెప్పడం లేదా? ఒక కుటుంబానికి నువ్వు అన్యాయం ఎలా చేయాలనుకుంటావు? అర్థమవుతుందా? అది కుటుంబమే కదా. ఆ కుటుంబానికి అన్యాయం ఎలా చేయాలనుకుంటావు నువ్వు? దేవుడు వదిలిపెడతాడా? దేవుడు విడిచిపెడతాడా? నువ్వు అలాగే బ్రతుకుతా ఉంటే దేవుడు విడిచిపెడతాడా? జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా. అదే అంటారు కదా, దీపం ఉండగానే చెప్పండి, చక్కబెట్టుకో, జీవితం చక్కబెట్టుకో. దీపం ఆరిపోయిన తర్వాత నువ్వు చక్కబెట్టుకోవాలని కూడా చక్క పెట్టుకోలేవు. రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజే దేశం అంతా బాగు చేశాడు, ఇల్లు చక్కబెట్టుకోవాలా. దేవుడు అంటాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు అతన్ని హెచ్చరించినట్లుగా దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. కనుక ప్రియమైన వాళ్ళరా, నేనైనా సరే మీరైనా సరే ఎలాంటి జీవితం రావాలయ్యానంటే మనకి నేరారోపణ మోపని జీవితం ఉండును గాక, మంచి మనస్సాక్షి కలిగిన బ్రతుకు మనకు ఉండును గాక. హల్లెలూయా. నేను మేలే చేశాను, నేను మంచే చేశాను, నేను కీడు చేయలేదు, నేను అన్యాయం చేయలేదు, నేను అక్రమం చేయలేదు, నేను క్రమం తప్పి ప్రవర్తించడం లేదు, నేను వేరొకరి విషయాలు ఇంకొక చోట చెప్పి ఆ బ్రతుకు బ్రతకడం లేదు, తెలిసినవి తెలియనివి కలిపి చెరిపిడి మాటలు నేను చెప్పడము లేదు అన్న ఆ మనస్సాక్షి కలిగి బ్రతకండి. ఇక్కడ కాదు, ఎక్కడ ఉన్నా సరే బ్రతకండి. నా దేవుడు నిత్యముగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, దైవజనుగా పౌలు గారు అభ్యాసం చేసుకొని అని అంటాడు, నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తూ ఉంది అనడమే కాకుండా ఆయన అంటాడు, ఇంకా మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, మంచి పోరాటం పోరాడి తిని. ఏ పోరాటం అంట? గట్టిగా చెప్పండి. నీచమైన దరిద్రమైన పోరాటం కాదు, ప్రయోజనం లేని పోరాటం కాదు. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, అంత మాత్రమే కాదు, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. దేవుడు నాలో ఉంచిన విశ్వాసం, నాకు కలిగిన విశ్వాసం నేను కాపాడుకున్నాను. హల్లెలూయా. ఆ తర్వాత అంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. హల్లెలూయా. అది నాకే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ కూడా ఆయన ఆ దినమున దయచేయునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, విశ్వాసము అనేది మన వ్యక్తిగత జీవితంలో మనం ఆలోచించగలిగితే నిబంధనలు అనేవి ఉండదు. నిబంధన లేకుండా లోబడతానే ఉంటుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం, మంచి మనస్సాక్షి కలిగి జీవించే జీవితం ఉంటుంది. మీకు అర్థమయ్యేదానికి చెప్తాను చూడండి. యోధా ఉన్నాడు. యోధా కూడా నేను సేవ చేస్తాను, నేను కూడా వస్తానంటే ప్రభు సరే రమ్మన్నాడు. వచ్చిన తర్వాత డబ్బు సంచి ఆయన చేతికి ఇచ్చాడు. తీస్తున్నాడు, వేస్తా ఉన్నాడు, అంతా బాగానే ఉంది. రోజులు గడిచిపోయినాయి. రోజుకి డబ్బు పిచ్చి ముదిరిపోయిన తర్వాత చివరికి యేసు ప్రభునే అమ్మాలని చెప్పిన ఆ స్థితిలోనికి వచ్చేసాడు. పోయాడు, బేరం పెట్టుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాడు, ముద్దు పెట్టాడు, అప్పగించేశాడు. ఆ తర్వాత ఇతగాడు
ఏమండి మరి ఎంతగా ఆనందించాడో ఎంతగా సంతోషించాడో మనకు తెలియదు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియమైన వాళ్ళరా ఏదో చిన్న శిక్ష వేస్తారులే అని ఇతగాడు అనుకుని ఉన్నాడు. అయితే అక్కడికి పోయేసరికి ఆయనకి సిలువ శిక్ష వేశారు. సిలువ శిక్ష అనేది శపించబడిన వారికి వేసే శిక్ష అది. అరే అంత ఘోరమైన తప్పు, అంత నేరం యేసుప్రభు ఏం చేశాడు, అంత తప్పు ఏం చేశాడు, అంత నేరం ఏం చేశాడు అని అనుకొని ప్రియమైన వాళ్ళరా ఇతగాడు ఆ 30 వెండినాలు అక్కడ పడవేసి వచ్చేసి ఉరి పెట్టుకొని చనిపోయాడు. చనిపోయాడా లేదా? బైబిల్లో ఉంది కదా, ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు అతగాని ఉరి పెట్టుకొని చనిపోమని చెప్పింది ఎవరు? యేసుప్రభు చెప్పాడా? తోటి సహోదరులు చెప్పారా? శిష్యులు చెప్పారా? లేకపోతే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, లేకపోతే వాళ్ళ బంధువులు ఏమైనా చెప్పారా? రే యేసుప్రభుని అప్పగించేవారు దుర్మార్గుడా, ఆయన నీకేం పాపం చేశారా, ఆయనకి ఏం ద్రోహం చేశారా, ఆయనకి అంతా మంచి చేశాడు కదరా, ఏమీ తెలియని నీకు సేవలోకి తీసుకున్నాడు, సేవ నేర్పించాడు, కడుపు నిండా తిండి పెట్టాడు, ఒంటి నిండా బట్ట ఇచ్చాడు, మంచి జీవితం నీకు ఇచ్చాడు కదా, ఆయన నీకేమన్యాయం చేశాడరా అని ఏమన్నా వాళ్ళు తిడితే ఉరేసుకుని చచ్చిపోయాడా? చెప్పలేమండి. ఆయన ఎందుకు ఉరేసుకుని చచ్చిపోయాడు? ఎవరు చెప్పారు ఆయనకి? మీరు చూడండి అక్కడ మత్తయి సువార్తమానం 27వ అధ్యాయం 3-4 గమనించండి. మత్తయి సువార్తమానం 27వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని, ఆ మాట చదవండి, మన చదవండి, నేను నిరపరాధ రక్తమును అప్పగించినప్పుడు తెలియలేదా? నేను నిరపరాధిని అప్పగిస్తూ ఉన్నాను అని తెలియలేదా? తెలుసు, నిరపరాధిని అప్పగించాలని తెలుసు. అదే డబ్బు కోసం పాపం ఆశపడ్డాడు. ఏదో చిన్న శిక్ష వేస్తారులే, శిక్ష నుంచి మనం తప్పించుకుంటాడులే అని ఈయన అనుకున్నాడు, ఈయన ఆశపడ్డాడు. అంత శిక్ష వేయగా ఇతగాడు అంటాడు, అయ్యో నేను నిరపరాధిని అప్పగించి పాపం చేశానే, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించి పాపం చేశానే అని ఆయన మనస్సాక్షి ఆయన్ని ఘోషిస్తే, రే నువ్వు ఎంత పాపం చేసావో తెలుసా, ఎంత దుర్మార్గ పని చేసావో తెలుసునా, ఎంత నేరం చేసావో తెలుసునా అని మనస్సాక్షి చెప్తే, ఇప్పుడు అంటాడు నేను ఇక బతికేదానికి అర్హుణ్ణి కాదు, నేను బతకను, నేను చచ్చిపోతా అని ఆడికి పోయి చచ్చిపోయాడు. అతని మనస్సాక్షి అతన్ని ఏమండి నేరారోపణ మోపింది. ఎవరు అతన్ని చంపలేదు, ఎవరు అతన్ని చచ్చిపోమని కూడా చెప్పాల, యేసుప్రభు కూడా చెప్పలా. చూడండి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని అన్నప్పుడు అతగాడి వెళ్ళి యేసుప్రభు కాళ్ళు పట్టుకొని ఉండొచ్చు కదా. పట్టుకున్నాడా? లేదు, పోయి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. అతని మనస్సాక్షి అతని మీద నేరారోపణ మోపితే అతగాడి జీవితం అంతటితో అంతమైపోయింది. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో అర్థమవుతుందా, ఏదైనా సరే మాట్లాడే ముందు నిజమెంత అబద్ధమెంత, జరిగిందా జరగలేదా, వాస్తవమా అవాస్తవమా, ఇది నేను మాట్లాడవలసిందేనా మాట్లాడకూడదా, ఇది చెప్పవలసిందే చెప్పకూడదా, అర్థమవుతుందా? కాస్త ఆగి ఆలోచన చేసి నీ మనస్సాక్షి నీకు చెప్తా ఉంటుంది, అది చెయ్యి, నువ్వు బాగుపడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో సరే నీ మనస్సాక్షి నీకు చెప్తా ఉంటుంది, దాన్ని విను. దాన్నే అంటారు అంతర్వాణి అని. ఇంకా బైబిల్ భాషలో మీకు చెప్పాలంటే అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు ఉంటాడు, ఆ అంతరంగ పురుషుడు నీకు చెప్తా ఉంటాడు.
అది విను. అప్పుడు నీ మనస్సాక్షి రోజు రోజుకి శుద్ధీకరించబడును గాక. హల్లెలూయా. పరిశుద్ధమైనదిగా మార్చబడును గాక, నిర్దోషమైనదిగా మార్చబడును గాక. హల్లెలూయా. ఇంకా మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళనా, సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే. ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కుంగుచునే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కుంగుచునే. గాయములాచే బాధనుంది, రక్తము కాచే హింసనుంది. గాయములాచే బాధనుంది, రక్తము కాచే హింసనుంది. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే.
నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను దామని. నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను దామని. చేదు రసమును పానము చేసి చేసెను జీవయాగమును. చేదు రసమును పానము చేసి చేసెను జీవయాగమును. సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా. ఈ ప్రేమని కై విలపించుచు ప్రాణము దారబోయుచునే. ఈ ప్రేమని కై విలపించుచు ప్రాణము దారబోయుచునే. సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే. ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే.